వెల్కమ్ టు మీ చేతన ప్రియాస్ కిచెన్. కుకింగ్ మేడ్ సింపుల్, ఫ్లేవర్స్ మేడ్ స్పెషల్. ఎప్పుడు ఎగ్స్తో ఒకే రకంగా పులుసు కూర ఏంటి? కొంచెం ఇలా డిఫరెంట్గా ఎగ్స్ని జున్ను ముక్కలు లేదా పన్నీర్లా ప్రిపేర్ చేసి ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసేద్దామా? ఈ కర్రీ రోటీకి చాలా బెస్ట్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్ని చూసేద్దామా? ఒక బౌల్లోకి కొద్దిగా పెప్పర్, సాల్ట్, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకొని నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ని కూడా వేసి బీట్ చేసేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యే వరకు. ఇలా పర్ఫెక్ట్గా బీట్ అయిన తర్వాత ఇలా ఒక బౌల్ని తీసుకొని కాస్త ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాన్ని ఈ బౌల్లో వేసుకొని స్టీమ్ చేస్తాం కాబట్టి అంటుకోకుండా రావడానికి ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఏదైనా గిన్నెలో కానీ ప్రెషర్ కుక్కర్లో ఇలా ఒక స్టాండ్ పెట్టుకొని వాటర్ వేసుకొని వెయిట్ పెట్టకుండా స్టీమ్ పెట్టేసుకోవాలి. 12 to 15 మినిట్స్ అలా స్టీమ్ పెట్టామంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఒక పాన్ తీసుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఇలా రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ ప్లేస్లో ఇలా కొన్ని కర్రీస్కి రెడ్ చిల్లీస్ని వేసుకున్నామంటే కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాప్ చేసుకున్న మీడియం సైజ్ 2 ఆనియన్స్, 4 to 5 టమాటాస్, 1 or 2 గ్రీన్ చిల్లీస్, కొద్దిగా కాజు, స్పైసెస్, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, కొద్దిగా ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి వేసేసుకొని మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రేవీకి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో కాస్త వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసుకొని మిక్సీలో బ్లెండ్ చేసుకున్న మసాలాని వేసేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కాస్తంత కరివేపాకుని వేసుకొని ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకుంటూ గ్రేవీకి కావాల్సిన సాల్ట్ అండ్ టర్మరిక్ని వేసి మిక్స్ చేసేసుకోవాలి. మనం స్టీమ్ చేసుకున్నాం కదా, స్టీమ్ అవ్వగానే వెంటనే తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా దాన్ని బాక్స్ నుంచి తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, అచ్చు పన్నీర్ లాగా లేదా జున్ను ముక్కల్లాగా ఎంత బాగుంది కదా. సాఫ్ట్గా గ్రేవీలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా గ్రేవీ మగ్గిన తర్వాత తగినంత వాటర్ని వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ కుక్ అయిన తర్వాత స్టీమ్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ గరం మసాలాకి స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఏం యాడ్ చేసుకోక్కర్లేదు. పర్ఫెక్ట్గా ఇలా కుక్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఎగ్ జున్ను ముక్కల కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.